श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। రాజ్యాభిషేకాన్ని పొంది రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్ళీ పొందలేను అనుకున్న సుఖాల్ని తిరిగి పొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసిన వాడు దాని యందు తదేక దృష్టితో ఆ కార్యం మీద ప్రణాళిక రచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరదృతువు వచ్చేసింది. సమృద్ధార్థంచ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంతగత మానసం. ఈ శ్లోకాలు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నట్లుగా ఉంటాయి, కానీ యథార్థానికి సమస్త జీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అది చిట్ట చివరి తీర్పు ఎక్కడుంటుంది అన్న దగ్గర నేను దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా చిట్ట చివర దీని ముగింపులో దీని సందేశం ఏమిటి అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మహర్షి అంటారు, పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటి వాడై ధర్మము అర్థము ఈ రెండిటినీ పట్టుకోవడంలో విఫలమై ధర్మార్థములను పరిత్యజించినటువంటి వాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నవాడై, అనగా స్త్రీ సంబంధమైన కామోపభోగమునందు అనురక్తిలో తలమునకలవుతూ, అసతాం మార్గం అంటే సత్పురుషులు అనుసరించినటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడు సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడు అంటే ఆయన ధర్మమునందు వైక్లభ్యం లేదు. ఆయన ఏదో వాలి చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు చేశాడు అని కాదు, కానీ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. సరే, మీరు వింటారు కదా, దాని ఎందుకు మహర్షి అలా మాట్లాడతారు అన్నదాన్ని మీరు గమనిద్దురు. కానీ నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్. ఆయన నిరంతరము కూడా భార్యల యందు అనురక్తి కలిగినటువంటి వాడై సిద్ధార్థం ఏది తాను పొందాలనుకున్నాడో దాన్ని పొందడం చేత కలిగినటువంటి అతిశయము వలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి ఆ సంతోషము చేత అతను ఇతర విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. స్వాంచ పత్నీం అభిప్రేతాం తారాంచాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. ఆయన తన భార్య అయినటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు. ఇవాళ వాలి వధ తర్వాత తన భార్యని తాను పొందగలిగాడు. ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్య అయినటువంటి తార కూడా సుగ్రీవుణ్ణే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది. నేను మీతో మనవి చేశాను ఈ విషయం. భర్త మరణించిన తరువాత సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్న వానర జాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ముల్లో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు తార మళ్ళీ సుగ్రీవుణ్ణి భర్తగా స్వీకరించింది. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతయ తదీయభ్రాత. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, ఎవరు భార్య, ఎవరు బిడ్డలు, ఎవరు నువ్వు, ఎవరి కోసం ఎవరు. ఏదో కొద్ది రోజులు ఆ బాధ, ఆ శోకం, ఆ తర్వాత ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు వచ్చేటప్పటికీ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు, వెళ్ళిపోయిన వాడిని తిట్టడం అన్ని చోట్ల సామాన్యమైనటువంటి విషయం. బీరువాలు తీయడం, తీసిన తర్వాత ఇదే ఈయనుంచింది అని దెబ్బలాడడం,
ఇన్ని చోట్ల చూడటం లేదు. కాబట్టి ఆయన తార కూడా తనతో కూడినటువంటి కారణం చేత చాలా సంతోషంగా, అసలు అహోరాత్రం అంటే రాత్రి పగలు కూడా వేరొక వ్యవహారం అనేటటువంటిది ఏదీ లేకుండా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ, స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషం అనుకుని గడిపేస్తున్నాడు. క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్తకార్యంచ మంత్రిణాం అనవేక్షకం. తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతో పాటుగా భార్యని కూడా పొందాడు, తారని కూడా పొందాడు. ఇప్పుడు ఆయనకి రెండూ వచ్చాయి, రాజ్యము వచ్చింది, భార్యలు వచ్చారు. కానీ దేనితో అంటకాగాడు అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు. అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు. మరి రాజ్య పాలన మంత్రులకు అప్పచెప్పాడు. సరే, మంత్రులకు అప్పచెప్పడం తప్పు కాదు, రాజు మంత్రుల యందు న్యాసం చేస్తాడు, ఆ బుద్ధితో ఉంటాడు. కానీ మంత్రులు తనకేమైనా సమస్య చెప్పవలసి వస్తే మంత్రులకి దర్శనం ఇవ్వడు. ఇది ఇక్కడ ఉంది అసలు సమస్య అంతా. మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన అంత తేలికగా ఏం మాట్లాడరు. ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనని పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాల్ని జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నాము అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవాల్సి ఉంటుంది. రెండూ పొందినటువంటి వాడు రెండిటి యందు బుద్ధి పెట్టి ఉంటే, రాజ్యపాలన సక్రమంగా చేసి భార్యల యందు అనురక్తితో ఉంటే అందులో మీరు నేను పెద్ద పట్టించుకోవాల్సిన విషయం, రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి లేదు. ఆయన రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములు మంత్రులకు విడిచిపెట్టాడు. ఏదైనా సమస్య వస్తే రాజు నిర్ణయం చేయాలి. రాజు నిర్ణయం చేయాలంటే మంత్రులు ఎవరిని కలవాలి? రాజుని కలవాలి. కానీ మంత్రులకి రాజదర్శనం లేదు. ఎందుకు లేదు? అహోరాత్రము తార రుమ ఇతర పత్నులతో తిరుగుతుంటాడు. తిరుగుతూ ఉండడం వల్ల మంత్రులకి దర్శనం ఇవ్వడు. మంత్రులకే దర్శనం ఇవ్వని వాడు ప్రజలకేం దర్శనం ఇస్తాడు? కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచి వాళ్ళై మంత్రులు మంచిగా పరిపాలిస్తే పర్వాలేదు, లేకపోతే అసలు రాజుకి ప్రజలకి మధ్య ఏ విధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకు అనవసరం. ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు తప్ప, రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యడాన్ని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్త కార్యంచ మంత్రిణాం అనవేక్షకం. దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్ట్ సిటీ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు అంటే, అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి, అది తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే, సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది, క్రోధం. విశేషమైనటువంటి కోపము ఒక్కసారి ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే, రామచంద్రమూర్తి యొక్క ఓపిక, రామచంద్రమూర్తి వేచి చూస్తున్న స్థితి, రామచంద్రమూర్తి యొక్క సహనము,
పరీక్షకి గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తోంది. ఈయన ఏ కబురు చేయడు, ఈయన మంత్రుల మాట వినడు, ఈయన మంత్రులకి దర్శనం ఇవ్వడు, అహోరాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకి అనుకూలంగా ఉండాలి, ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు నీ భార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు. ఇప్పుడు వర్షాకాలం నువ్వు చాలా కష్టపడి ఉన్నావు, హాయిగా సంతోషంగా గడుపు. వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతాన్వేషణమునకు ప్రయత్నం చెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతోంది అనగానే జాగరూకుడు కావాలి కదా. ఇంకా వర్షాకాలం అయిపోవచ్చింది అనేటప్పటికీ ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే కార్యము ముందా ప్రణాళిక ముందా అంటే శబ్దము వెలుతురులో ఉంటాయి అవి. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక పిడుగు పడుతోంది అనుకోండి, పిడుగు యొక్క ధ్వని ముందు రాదు, పిడుగుపాటు ముందు రాదు, వెలుతురు ముందు వస్తుంది. ముందు ఒక పెద్ద వెలుతురు కొడుతుంది. వెలుతురు కొట్టింది అంటే మీరు చెవులు మూసుకోవడం ఏదో చేస్తారమ్మో పిడుగు పడుతోందని. తర్వాత ధ్వని వస్తుంది, ధ్వని తర్వాత పిడుగు పడుతుంది. 3 అంచెల కింద ఉంటుంది తప్ప పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగు పడిపోవడం ఉండదు. ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అన్న దాంట్లో దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే పకడ్బందీగా దాన్ని ప్రణాళికారచన చెయ్యవలసి ఉంటుంది. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కార్యమునకు అనుగుణంగా కార్య సాఫల్యము కొరకు, మీ ఆనుకూల్యత కొరకు కాదు, కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. కర్మ జడం, కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండి. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం చేస్తే కర్మ తజ్జడం అంటారు. కర్మ జడమైనటువంటిది. అది ఇప్పుడు ఇది ఎంత జడమో అంటే తనంత తానుగా దీనికి ఏమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో, ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి, దాని వలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేనేం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమై ఉంటుంది. అదే న్యాయమైనటువంటి జవాబు. ఎందుకంటే నేను అభిషేకం చేశాను, నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారు అనుకోండి, మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్లు పోయడమో ఓ పాలు పోయడమో చేసినంత మాత్రం చేత మీకు దాని వలన ఫలితం ఏం వచ్చేదు. కానీ ఏదో హీనపక్షంలో మీరు ఒక కార్యం చేశారు కాబట్టి, ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటన ఎందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే మీరు భక్తితో మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు. మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పదార్థముల అవసరం ఉండదు, కర్మ అవసరం ఉండదు. కర్మ మనసు చేసేస్తుంది, మనసుకు ఆ శక్తి ఉంది. అందుకే దానికి స్వప్న వస్తుంది. మనసుకున్న బలం, మనసుకున్న బలహీనత రెండు ఒకటే బలహీనత, అదే బలం. మనసుకి ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు. మనసుకి ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం. అంతే తేడా. నీ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, ఆ కర్మ చేసే ముందు దాని యందు శ్రద్ధ అంటే భక్తి, అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి. అది దీని కొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చెయ్యవలసి ఉంటుంది తప్ప ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం 116 గంటలు కూర్చుని చేశాయనుకోండి, మీరు 116 మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి. మేమందరం మా అమ్మాయి పెళ్లి కోసం చేశాం అన్నారు అనుకోండి, ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్న ఆయన కూతురు పెళ్లి సెటిల్ అవ్వచ్చు. అదేమిటండి అని మీరు అడగచ్చు. ఈయన నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతాడు. ఇంకేవి పూజ అది వ్రతం కాదు, అది వ్రతభంగం. వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబంచు పాలతటన్యస్తకరబ్జలై సరసలీలను రొక్కిరట్లందరున్ అంటారు పోతన గారు కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ. ఎవరు మనసు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరం లేకుండా వాడు సృజించగలడు. స్వప్నం అందుకే కదండి వచ్చింది. స్వప్నంలో మీ శరీరం ఏమీ వెళ్ళదు, మీ కళ్ళేమీ చూడవు, మీరేం వెళ్ళరు. కానీ స్వప్నావస్థ మీరు జాగృతి యందు ఎలా ఉన్నారు అన్నదానికి
ఒక రుజువు. మీరు నిజంగా జాగృతులు అంటే మీ ఇంద్రియములు తెలివిగా ఉండగా, మీ ఇంద్రియములన్నీ ఆ వస్తువునే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏం పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేక దృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాను అనుకోండి, నాకు రాత్రి కల ఏం రావాలంటే సీతారాముల యొక్క పాదార్చన నేను చేస్తున్నట్టు కల వస్తే నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకని? నాకు నిజంగా రామాయణం చెప్పేటప్పుడు ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే, నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడూ ఆ రాముడే ఆ సీతమ్మే జ్ఞాపకానికి వస్తే నా కలలో మనసు ఏం చేస్తుందంటే, ఈ కన్ను చూడనిది, ఈ చెవి విననిది, ఈ చెయ్యి ముట్టుకోవడానికి పక్కన లేని తులసి దళాల్ని తీసుకొచ్చి సీతారాముల పాదములను రాత్రి నా కన్నుల ముందు ఉంచుతుంది. కదలని ఈ చెయ్యి కదిలి, కదలని అంటే బాహ్యంలో కదలని చెయ్యి ఆంతరమునందు కదిలి అక్కడ లేని తులసి దళాల్ని తీసి ఆయన పాదముల మీద వేస్తుంది. అలా వేసింది అంటే ఖచ్చితంగా నువ్వు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగా? ఒక కళ నువ్వు రా, నాకు సీతారాములు కల్లోకి రావాలి, నేను కల్లో సీతారాముల పాదాల మీద తులసి దళాలు వెయ్యాలని మీరు సంకల్పం చేసి పడుకోండి, వస్తుందేమో? రాదు. మీరు దేన్ని చూశారో, ఎక్కువ మీ బుద్ధి దేని మీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు. పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది, కల్లో సృష్టించి తీసుకొస్తుంది. ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసా అండి? మనసుకున్న చాలా గొప్ప బలం అదే. క్షేత్రాన్ని సృష్టించేస్తుంది. మీరు క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. ఇప్పుడు మీరు దాని బలాన్ని బలంగా మీరు వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది. అది మీకు చేత కాకపోతే ఆ మనసే బంధనానికి గురి చేస్తుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు పరమాత్మ గీతాచార్యుడు. కేవలం మనస్సే, ఒకడు బంధింపబడుతున్నాడు, ఒకడు మోక్షం వైపుకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టాలన్నా విప్పాలన్నా తాడే. తాడు తప్ప ఇంకోటి ఉండదు కట్టడానికి విప్పడానికి. మీరు ముందు ఇట్నుంచి తిప్పి చుట్టేస్తే కట్టు, ఇట్నుంచి తిప్పి చుట్టేసినా కట్టే. ఇప్పుడు నన్ను ఇలా కట్టేయండి అన్నారు అనుకోండి, ఓ తాడు తీసుకొచ్చి ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే, ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే. కట్టినా తాడే. విప్పాలంటే మీరు ఎటు కట్టారో దానికి వ్యతిరేక దిశలో తిప్పేయడమే తాడు. ఇట్నుంచి కట్టారనుకోండి, ఇట్నుంచి తిప్పేస్తే విప్పేశారు. వ్యతిరేక దిశలో తిప్పితే విప్పడం. మీరు కట్టాలనుకున్నది ఏ దిశలో కావాలంటే అటు తిప్పితే కట్టడం. కట్టినా విప్పినా చెయ్యి తిప్పడంలో ఉంది. మీరు ఎటు తిప్పి, ఒకలా తిప్పితే కట్టు, ఒకలా తిప్పితే విప్పడం. ఆ తాడు మాత్రం అదే. కట్టుకోవడం విప్పుకోవడం మీ చేతిలో. కట్టుకున్నా విప్పుకున్నా మీ ఇష్టం. ఈశ్వరుడు మనసుని ఇచ్చేశాడు అంతే, తాడు మీకు ఇచ్చాడు. ఇది ఆశ్రమాన్ని ధన్యం చేసుకోవడం అంటారు. ఎందుకు ఎడుతున్నావు గృహస్థాశ్రమంలోకి? ఆవిడ నువ్వు కలిసి తరించడానికి. నీ చెయ్యి ఆవిడ ఎందుకు పట్టుకుందంటే 24 గంటలు నీకు కావలసిన రుచులతోటి నీకు వండి పెట్టడానికి, నీకు సంతానం కనడానికి, శరీరం జర్జరీభూతమైపోయేంత వరకు కూడా కామప్రచోదనంతో బతకడానికి ఇవ్వలేదు ఆవిడ్ని కన్యాదాత. ఆవిడ్ని నీ పక్కన ధర్మపత్నిగా పెట్టుకుని నువ్వు పుణ్యకర్మలు చేసి నీ పుణ్యంలో సగభాగం ఆవిడికిచ్చి ఆవిడ్ని ఉద్ధరిస్తావన్న ఉద్దేశ్యంతో ఆవిడ్ని ఇచ్చాడు. నువ్వు స్వీకరించింది ధర్మపత్నిగా, కేవలం కామపత్నిగా నువ్వు అనుభవిస్తానంటే నీ కర్మ అంతే. ఎవరు జోక్యం ఏం చేసుకోరు అందులో. కానీ పాడైపోవడం అనేది మాత్రం జరిగిపోతూ ఉంటుంది అంతే. కాలం ఆగదు కదండి, వెళ్ళిపోతుంది కాలం. ఆ కాలంలో నువ్వు ఏం పట్టుకున్నావో, కామం ఒక్కటే పట్టుకున్నావు, ఏది వదిలిపెట్టేశావు? ధర్మముతో అర్థాన్ని, ధర్మానికి కామాన్ని ముడేయడం మర్చిపోయావు. కామము ధర్మబద్ధమే కావచ్చు, భార్యతోనే ఉన్నావు, కానీ కాలమంతా దానికే ఉపయోగించావు. ఇప్పుడు మరి మిగిలినవి ఏమైపోయాయి? పురుషార్థాలు. మరి ధర్మం ఏది, అర్థం ఏది? అప్పుడు ఇంకా మరి ఒక పురుషార్థంతోనే పట్టు కూర్చుంటే జీవితం ఏది? మితిమీరిన వ్యామోహమైంది తప్ప అది పురుషార్థ సమన్వయం ఎలా అయింది? పాడవుతున్నట్ట, సన్మార్గంలో ఉన్నట్ట. అందుకనన్నారు మహర్షి, సత్పురుషుల మార్గమును విడిచిపెట్టాడు అన్నారు. అంటే పురుషార్థములను సమన్వయం చేసుకోవడం రాలేదు.
రాజ్యాన్ని వదిలిపెట్టి కేవలం భార్య యందు మనసు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మహాపురుషుడు, ఆయన ఏం చూస్తున్నారు, ఆయనకి ఆయన తిరిగారు ఈయనతో పాటే, హనుమ. ఆయన అప్పుడు ఆయనకి ఒకటే, ఇప్పుడు ఆయనకి ఒకటే. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నారు, మహానుభావుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చాడే, ఆయన అలా అరణ్యంలో కూర్చుని ఉన్నారే, మన గుహలో కూర్చున్నారే, మరి శరత్కాలం వచ్చేసింది, ఈయనేమో చెయ్యవలసిన ప్రణాళికారచన చెయ్యట్లేదు. ఇంతకీ ఎక్కడ బయలుదేరాను, పిడుగు ధ్వని వెలుతురు, ముందు ప్రణాళికారచన అన్నది ఒకటి ఉండాలి కదా. ఆయన కోపడ్డాక నువ్వు వానరాల్ని పిలవడం వేరు, నువ్వు ముందు ప్రణాళిక ఏది నీకు? రేపు రాముడు వచ్చి అడిగితే ఏం చెప్తావు? కనీసం అయ్యా నేను కబురు చేశానండి అని చెప్పడానికి నీకు ఒకటి ఉండాలిగా, చేసిన పని. అసత్యం చెప్పలేవుగా రాముడితో. ఇప్పుడు ప్రభువుని రక్షించడం అంటే అది మంత్రి అంటే. కనీసంలో కనీసం ఈయనకి గుర్తు చేసి ఆ సైన్యాధిపతిని పిలిచి, ఒరే సైన్యాలన్నీ సిద్ధం చేయండిరా, మనం ఎప్పుడప్పుడు వెడదామంటే, ఒకవేళ రాముడికి కోపం వచ్చినా అయ్యా నేను కబురు చేశానండి అని చెప్పడానికైనా ఉంటుంది, బతుకుతాడు రాజు. రాజుని రక్షించాలి సచివుడు, కాబట్టి మహానుభావుడయ్యాడు హనుమ. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు మనుషులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.